ఇక్కడ రామాయణ కేవ్ అనేసి ఒకటి ఉంది, మనం అది చూద్దాం. ఇదే రామాయణ కేవ్స్. ఇప్పుడు లోపల వెళ్తే రామాయణంలో ఏమేమి జరిగిందో అంత లోపల ఉంటుంది, చూద్దాం. మీరు ఇక్కడ చూసినారంటే శ్రీ రామాయణ కేవ్ ఆర్ట్ గ్యాలరీ ఇది. ఇక్కడ నుంచి ముందు వచ్చి ఆంజనేయ గుడి ఉంటుంది. ఇక్కడ టికెట్ ఇస్తారు వీళ్ళు. టికెట్ తీసుకున్నాక 10 రింగెట్స్ పెట్టి టికెట్ కొనుక్కున్నాము. ఇప్పుడు లోపల వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినారంటే గుర్రం చాలా ఫుల్గా పెట్టి సూపర్గా చేసి ఉంటారు. ఇది వచ్చి లార్డ్ విష్ణు ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ అంత బాగుంది. ఇక్కడ చూడండి, కృష్ణుడు అర్జునుడు లార్డ్ విష్ణు. ఎందుకంటే లార్డ్ విష్ణునే 7వ అవతారం రాముడు. సో దానికి ఇక్కడ ఎంట్రన్స్ పెట్టి ఉండారు. లోపల వచ్చి విగ్రహం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఆ విగ్రహం చూసి మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు లోపల వెళ్ళి ఆ విగ్రహానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు అట్లే లోపలికి వెళ్తే అన్నీ మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక రామాయణం ఎట్లా జరిగిందో అంతా వీళ్ళు ఒక విగ్రహంతో మనకి చూపించుంటారు. రండి వెళ్ళి చూద్దాం. ఇది నెంబర్ 1. వాల్మీకి వచ్చి రాముడి యొక్క లైఫ్ హిస్టరీ రాస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగా రాస్తున్నారు. నెంబర్ 2, దశరథ అయోధ్య యొక్క కింగ్ తన ఫ్యామిలీతో సహా వచ్చి బ్లెస్సింగ్ తీసుకుంటా ఉన్నారు, పిల్లలతో సహా. నంబర్ 3, రాముడు పుట్టిన సందర్భం ఇది. కౌశల్యకి దశరథకి పుట్టినారు. నంబర్ 4, ట్విన్స్ పుట్టినారు ఇక్కడ. లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న్ సుమిత్రకి పుట్టింది. కైకేయికి భరతన్ అనే ఒకరు పుట్టినారు ఇక్కడ. 5th వన్. 6th వన్ వచ్చి రామ లక్ష్మణ్ శత్రుఘ్న్ వచ్చి వేదాస్ నేర్చుకుంటా ఉన్నారు ఇక్కడ గురుగారి దగ్గర. ఇక 7th వన్ వచ్చి రామ లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న్ వచ్చి బాణం మొదలడం నేర్చుకుంటున్నారు. చూడండి ఇక్కడ. విశ్వామిత్ర పూజ చేస్తూ ఉండేటప్పుడు తడగై అనే ఒక రాక్షసి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే రామ లక్ష్మణ్ ఇద్దరు కలిసి చంపడం. ఇది 8th ఒకటి. అహల్య మళ్ళీ తిరిగి రాముడి దగ్గర రావడం. మిథిలా సిటీకి రామ లక్ష్మణ్ విశ్వామిత్ర వెళ్ళడం. స్వయంవరం జరుగుతూ ఉన్న టైంకి శ్రీరాముడు లోపల వచ్చేటప్పుడు సీతాదేవి మిద్దపై నుంచి చూడడం. ఈ విగ్రహం ఎంత బాగుందో చూడండి. మిద్దపై నుంచి చూసి రాముడిని చూసి ఒక ఫీలింగ్లో చూస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇదే 12th వన్ సీతాదేవి రాముడిని ఎంచుకునే టైం. ఆ బాణం ఎవరు ఎంచుతారో వాళ్ళకే సీతాదేవి రెడీగా ఉంది రాముడికి మాల వేసేదానికి. ఎంత అద్భుతంగా ఇది చేసినారో చూడండి. 20th ఇది. ఆల్మోస్ట్ అంతా చూసేసినాం మనం. ఇక్కడ హనుమాన్ సీతాదేవి దగ్గర వచ్చి ఇలాగా రాముడు తొందరగా రాబోతారు, మీరేం భయపడకండి అనేసి చెప్పడానికి వచ్చిన సీన్ ఇది. ఇది చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి తోకంతా చుట్టుకొని ఎంత బ్రహ్మాండంగా కూర్చుంటా ఉన్నారో. లంక మొత్తం తగలబెట్టేదానికి వచ్చేటప్పుడు ఆంజనేయుడు దొరికిపోయినాడు కదా. సో వీళ్ళందరూ కలిసి ఆంజనేయుడిని చంపడానికి చూస్తారు. రావణుడు 10 తలలతో ఆంజనేయుడిని శిక్షించడానికి చూస్తే దానికి ఆపోజిట్గా తోక కూర్చొని అట్లా సవాలు విసురుకుంటా ఉన్నారు మన ఆంజనేయుడు. చూడండి ఎంత సూపర్గా ఉంది ఈ ఆల్మోస్ట్ పిక్చర్ అంతా. 22 ఇది కూడా సూపర్ సీన్. రావణాసురుడి తమ్ముడు విభీషణుడు వచ్చి మన రాముడిని కలిసే సీన్ ఇది. ఎంతమంది లైన్గా వచ్చి ఆ దండం పెట్టుకొని రాముడికి ఎంత బాగా ఉన్నారో చూడండి. ఇది చూడండి ఇంకా
రావణుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మన రాముడికి ఏం చేయాలో తెలియక అన్ని వాహనాలలో ఒక బ్రిడ్జి కడతారు కదా, ఆ సీన్ ఇది. చూడండి ఎంత బాగా బ్రిడ్జి కడుతున్నారో. ఆ రాయి అంతా తీసుకుని వచ్చి పెట్టడం, అన్నీ మంకీస్ వచ్చి హెల్ప్ చేసుకోవడం, దాన్ని రాముడు చూసుకోవడం. ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారనమాట, ఆ సీన్ ఇది. ఇంకా ఇక్కడ వస్తే ఫుల్గా కుంభకర్ణుడు నిద్రపోయే సీన్ ఇది. ఇంకా అంతా అది నిద్ర లేపడానికి ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఆ చిన్న చిన్న పిన్నిలాగా వెళ్ళి కూర్చోడం, ఆ ఏనుగు కూడా ఒక లిల్లిపుట్టులాగే ఉంది ఆయన ముందు. ఇది చాలా పెద్దగా, చూసేదానికి చాలా అద్భుతంగా ఉంది ఆ కలరింగ్ మొత్తం. అవి చూడండి ఎన్ని బొమ్మలు లేపడానికి ట్రై చేస్తూ ఉన్నాయో. ఇట్స్ ఫెంటాస్టిక్ ఒకటి కదా అదంతా. ఇంకా వీళ్ళందరూ స్ట్రైట్గా నిలబడుకుంటా ఉన్నారు. ఎక్కడికి వీళ్ళు వెళ్తా ఉన్నారో నాకు కూడా తెలియట్లే. రండి చూద్దాం. చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చి నాకు తెలిసి ఇక్కడ యుద్ధం జరుగుతుంది అనుకుంటా, రావణాసురుడికి రాముడికి వీళ్ళిద్దరికి జరిగే యుద్ధం సీన్ ఇది. చాలా గుర్రాలు, చాలా ఏనుగులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి బాగా మంచిగా చేసి ఉంటారు. ఇక్కడ చాలా ఏనుగులు. ఈ రథం చూడండి, పా ఎంత బాగుంది. ఈ రథం నుంచి అట్లే యుద్ధం జరుగుతుంది. కొంచెం గ్యాప్ వదిలి ఇక్కడ రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణుడు, విభీషణుడు ఈ పక్క. ఎంత బాగా ఇక్కడ నుంచి యుద్ధం బాణం వదిలితే అక్కడికి తగులుతుంది. అది మధ్యలో నంబర్స్ అంతా ఒక చోట వచ్చినట్టుంది, కొన్ని మిస్ అయినట్టుంది, కానీ ఆల్మోస్ట్ కవర్ చేసినాం. ఇంకా ఇక్కడ వాళ్ళు గెలవాలి అనేసి ఆ శివలింగానికి పూజ చేస్తున్న సీన్ ఇది. ఎవరు? రాముడు గెలవాలి అనేసి. ఇక్కడ చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి చాలా సింపుల్గా ఉన్నారు. ఇక్కడ అంతా ఇట్లా చూసి ఒక గుహ లోపల, అంటే ఒక కొండ లోపల గుడి కట్టినట్టు ఉంది ఫీలింగ్ ఇది. ఇంకా ఉంది చాలా పొలం. ఇంకా ఇది ఒక 4 మెట్లు పైకి ఎక్కితే ఒక ఈ వినాయకుడు విగ్రహం ఉంటుంది. వచ్చేసినాం దగ్గరికి. ఇద్దరు ఋషులు, వినాయకుడు చూడండి, ఆ తొండ. ఇద్దరు ధ్యానం చేసుకొని ముగ్గురు ఇక్కడ ఉంటారనమాట. తర్వాత ఇది వచ్చి పైకి, అంటే ఇక్కడ చూసినాం కదా, మనం అక్కడి నుంచి పైకి వెళ్తే స్వయంభు లింగం ఉంటుంది. దీనిపైన ఎక్కితే స్వయంభు శివలింగం ఉందంట, అది కూడా మనం చూసేసి వచ్చేద్దాం. మనం చూస్తే ఇది వచ్చి మలేషియాలో బాతి కేవ్స్లో రామాయణ గుహ అనేసి ఒకటి ఉంది. దాని లోపల వస్తే ఇదంతా మనం చూడొచ్చు. ఓన్లీ 10 ringgits బయట తీసుకుంటారు. తర్వాత మెట్రో ట్రైన్లో రావచ్చు. చాలా ఈజీగా వచ్చి ఈ ఏరియాస్ అంతా కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎప్పుడైనా మలేషియాకి వస్తే. ఇక్కడ నుంచి ఆ స్వయంభు లింగం చూసేదానికి మనం ఈ మెట్లు ఎక్కాలి. తో మనం కింద చూసినాం కదా, ఇదంతా ఇక్కడ వచ్చి చూడొచ్చు. యాక్చువల్లీ అక్కడ వాటర్స్ రావాలి, ఇక్కడంతా నీళ్లు రావాలి, కానీ రాలేదు. ఏమో తెలీదు, ఆఫ్ చేసేసి ఉండరు. మనం ఇంకా పైకి వెళ్దాం పదండి. ఇంకా కొద్ది దూరం మెట్లు అట్లా ఎక్కితే ఆ ఫీలింగ్, మనం ఆ దేవుడు చూసే ఆ కష్టం మనం అనుభవిస్తేనే అక్కడ దేవుడు చూసేటప్పుడు ఆ సంతోషం వస్తుంది. మనం ఈజీగా వెళ్ళి చూస్తే మనకి ఆ సంతోషం రాదు. ఇంకా 4 మెట్లు ఎక్కితే వచ్చేస్తుంది. వెళ్దామా? గుహ లోపల కొండ, ఆ
బాగా ఎక్కాలి పైకి. ఇప్పుడు పైకి ఎక్కిపోతే స్వయంభూ శివలింగం మనం చూడొచ్చు. వచ్చేసినాం, చూద్దాం. ఇదిగో ఇక్కడ వచ్చేసినాం. అంటే కింద నుంచి పైకి మెట్లు ఎక్కాలి. ఇట్స్ ఎ వండర్ఫుల్ అడ్వెంచర్. స్వయంభూ లింగం చూడండి, ఇక్కడ ఇదే స్వయంభూ లింగం. అంటే సింపుల్గా ఉంటుంది కానీ బాగుంటుంది. పైనుంచి ఒక్కొక్క డాట్గా నీళ్ళు వస్తుంది. మళ్ళీ కొద్దిగా కొంచెం ముందుకు వెళ్తే ఈ మంచి లైట్లు అంతా పెట్టి, అంటే ఇది కొండ లోపల కట్టి ఉండారు కదా, సో మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. వచ్చినామా, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకున్నామా, ఈజీగా వెళ్ళొచ్చు. అంత బాగా ఉంది అనమాట ఇదంతా. రామాయణ కేవ్స్లో వీడియో మొత్తం కవర్ చేసినాను. మీరందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా ఉన్నా. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.